ఒక విచిత్రమైన వార్త రాసింది ఆంధ్రజ్యోతి. కనెక్ట్ ఆంధ్రాకి డిస్కనెక్ట్. ఇదివరకు శ్రీమంతులు వాళ్ళ ఊళ్ళల్లో వార్డుల్ని దత్తత తీసుకోవడం, ఊరిని దత్తత తీసుకోవడం, స్కూళ్ళని దత్తత తీసుకోవడం చేసేవాళ్ళు. ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు వచ్చి అద్భుతంగా అంగీకరించేవాడు. జగన్ వచ్చాక ఇదంతా తీసేసాడని. ఎవరి కోసం ఈ నాటకాలు? ఈ శ్రీమంతులు ఒకప్పుడు జన్మభూమి, శ్రమదానం ఇట్లాంటివన్నీ ప్రచారానికి. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభుత్వాలు డబ్బులు పెట్టడానికి ముందుకు రాక మీరన్న స్కూల్ని బాగు చేయండి, మీ జన్మభూమి రుణం తీర్చుకోండి అంటూ ఒక పాట కూడా పెట్టారు. కదులుదాం రండి, మనం జన్మభూమికి పల్లె రుణం తీర్చుకుందాం రండి అని చెప్పేసి అదో పాట కూడా పెట్టుకొచ్చారు. జన్మభూమిల తర్వాతనే కదా చంద్రబాబు గారు ఓడిపోయింది. ఒక ఊరు మొత్తంలో స్కూలు బాగు చేయడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టక ఎవడో డబ్బులు తీసుకొచ్చి విరాళాలతో పెట్టుకున్నటువంటి రోజులు. ఇప్పుడు నాడు నేడు కింద జగనన్న అని రాసుకోవట్లేదు కదా, స్కూళ్ళు బాగుపడుతున్నాయి కదా, ఊళ్ళకి సంబంధించి ఆసుపత్రి పెడుతున్నారు కదా, దానికి కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసినే పెట్టుకుంటున్నాయి కదా. మరి ఇంకేంటి ప్రాబ్లం అంటే అట్లా కాదు, ఈ నాటకం సాగట్లేదు. జగన్ నాటకాలు ఆడకపోవడం ఏంటన్నటువంటిదే వీళ్ళ బాధ.